హలో, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యన మనం ఒక ఈకో కారు కొన్నామని తెలిసిందే కదా. అయితే దాని గురించి అని కాదు, ముందు మనం అంటే మ్యారేజ్ అయినాక మనం ఒక అంటే బిజినెస్ కొద్దిగా అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ అది పెడదామని చెప్పి అనుకున్నాం. దానికి ఇంకా అంటే అదేంటంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అది మన అర్థమైంది నాకు. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇంకా వేరే కంపెనీలో ఇప్పుడు 4 కంపెనీలో మానేసి ఇప్పుడు 5వ కంపెనీలో మళ్ళీ జాయిన్ అయ్యాను అనమాట. శాలరీ కూడా కొద్దిగా ఇచ్చారు అని. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీని ఈకో పర్ఫార్మెన్స్ మనం హైదరాబాద్లో జాబ్కి వచ్చాం కాబట్టి దీని పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఏమంటే కొద్దిగా దీని స్పీడ్ మీటరు మామూలుగా 144 వరకే ఎక్కువ స్పీడ్ ఉందన్నమాట. అంతే. అంత అది లాక్ అయిందో మళ్ళీ వీళ్ళే లాక్ చేశారో తెలియదు మొత్తానికైతే. నేనైతే హైవేలో ఇప్పుడు పటాన్చెరులో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో ఆ ఏరియాలో కొట్టినప్పుడు హైవేలో కొట్టినప్పుడు 144 వరకు హైయెస్ట్ అదే అనమాట స్పీడ్. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడే ఇంకా జాబ్ చేస్తాం కాబట్టి ఇంకా ఇక్కడే ఉంటాము అదనమాట. ఇంకా ఈ కారు కూడా ట్రావెల్స్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా మంచిగా అయితే ఉంది ప్రస్తుతం. ఓకేనా. ఇది కనిపిస్తుంది కదా డిస్ప్లేలో 80 వరకే కొట్టాము. దాని తర్వాత ఇంకా 144 కూడా కొట్టాము, కానీ అది డిస్ప్లేలో అంటే క్యాప్చర్ చేయడానికి కుదరలేదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ ఈకో వెహికల్తో మాత్రం ఓవర్టేక్ అనుకోవడం అయితే మానేయండి. ఎందుకంటే దానికి సెట్ కాదు. ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళిపోవాలని అయితే వర్కౌట్ కాదు. ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి. వేరే వెహికల్స్కి ఏంటంటే 200 వరకు ఉంటుంది స్పీడోమీటర్. ఇది మరి 140 వరకే లాక్ అవుతుంటుంది కాబట్టి మనం ఓవర్టేక్ చేయాలనుకుంటే కష్టం దీంతో. నేను చూశాను కాబట్టి. ఇంకా బ్యాక్ బాగా నచ్చింది ఏంటంటే రివర్స్ చేసేటప్పుడు సెన్సార్లు బాగుంటాయి. ఈ మైలేజ్ కూడా ఎంత ఇచ్చిందంటే 17 ఇచ్చింది. వాడు చెప్పిందేమో 20 చెప్పాడు కంపెనీ వాడు. సరే, ఇక సరిపోతుంది మరి. ఓకేనా.